ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/9/2025 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్లపక్షము ప్రతిపత్తిది అనే పాడ్యమి రాత్రి 2:56 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. ఈరోజు ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరపరు నక్షత్రం మధ్యాహ్నం 11:25 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుంచి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:57 నుంచి 3:45 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము రాత్రి 8:37 నుంచి 10:22. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:09. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలందరూ కూడా ఘనంగా జరుపుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నమస్కారం. మేషరాశి వారికి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది. చాలా మంచి అదృష్ట యోగం చెప్పవచ్చును. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆకస్మిక ధన లాభం, రుణ విమోచనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం. రాజకీయ రంగంలో కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు, పళ్ళు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి శుభకరమైన ఆలోచన, చైతన్య స్థితి. ఏ పని చేస్తున్నాం అందులో ప్రావీణ్యత ఎంత, పరిణితి ఎంత, ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ కూడా సమపాళ్ళగా చూసుకునేటువంటి ఆలోచన విధానం. దానివల్ల విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఇంతకుముందు ఏదైనా నష్టపోయిన ఉద్యోగం కానీ, ధనము కానీ, వస్తువు కానీ అది తిరిగి పొందుకోగలిగే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత, శుభకరమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో లాభాలు, అనుకున్న ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలతలు, శుభవార్త వినే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభప్రద ఆనంద యోగ. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా సానుకూలమే. ఆనందకరమైన
వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు చాలా బలంగా జరగబోతున్నాయి. మేబీ ఈ వారంలో మీకు వివాహం కూడా జరగవచ్చు. అటువంటి శుభయోగం కనపడుతోంది. ఆధ్యాత్మిక, ఆర్థిక, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, కుటుంబ సభ్యుల అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వర్గ అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగం పొందుకోవచ్చు. మంచి బుద్ధిబలం, వికాసవంతమైన విలాసవంతమైన జీవనం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిబ్బందికి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు పండించే వారికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలవంతమైన శుభస్థితి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రుణ విమోచనం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు వెళ్ళగలిగేటువంటి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. చాలా మంచి అదృష్టయోగంగా ధన ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంత రోజు చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరము, మంగళప్రదము, ఆనందయోగము, ధైర్యము, స్థైర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పట్టుదలతో అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, శుభకార్యాచరణ, వివాహం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, వస్తు లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సినిమా రంగ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్ వ్యాపారంలో మంచి లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి, ఆనందయోగం. తప్పకుండా మీనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే శుభమైన రోజుగా చెప్పబడుతోంది. చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు చెప్పవచ్చును. వీరికి 1, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజయోగం, వాక్చాతుర్యం, మంచి వ్యక్తులతో పరిచయము, భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, నూతన వస్తువాహన సౌలభ్యం, సంతానయోగం, గృహయోగము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వివాహం, సంతానం, వస్తువాహన సౌలభ్యం, శత్రునాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రశాంతమైన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కార్యసిద్ధి, ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల
ధనయోగం, మంచి ఐశ్వర్యం, గృహలాభము, ధనలాభము, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులు మంచి లాభాలు పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ధనయోగము, వృత్తి ఉద్యోగాది లాభము, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, పట్టుదలతో సమస్త కార్యసిద్ధి, వివాహ, సంతాన అనుకూలవంత ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఆనందమయ శుభజీవనాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ప్రమాద హేతు, పనికి మాలినటువంటి వ్యక్తులతో మాటలు, జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, ఆడపిల్లలు మానవమాలను పొందుకుంటారు, జాగ్రత్త, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, ధర్మ వ్యతిరేకులతో మీరు అంట కాకండి, ప్రమాదంలో పడతారు, తల్లిదండ్రుల మాట వినక మీరు చెడిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద మారబోతుంది లేదా ఫైర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్లే వీసా ప్రయత్నంలో మీరు నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త, కష్టము, నష్టము, అవమానము, చికాకు, దాంపత్య జీవనంలో ఇబ్బందులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి, సంతాన నష్టాన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేనిపోని అనవసరపు హడావుడి నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త, ఖర్చుని కంట్రోల్ చేసుకోండి, సోదరుల మధ్య విభేదాలు, కోర్టు విభేదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి, ఆస్తి పంపకాల్లో అసమానతలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తొందరపాటుతనము, వివేకవంతమైనటువంటి లక్షణాలు, అంటే వివేక లక్షణాలు అభివృద్ధి చేసుకోవడం, తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోవడం, అది మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి, విద్యార్థి జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో జాగ్రత్త, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుకునే అవకాశం, రైతులు పంట నష్టాన్ని పొందుకోవడం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, నష్టాన్ని పొందుకుంటారు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త, అనేక రకాల హడావుడి నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చును, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బందికర వాతావరణం, ముఖ్యమైన వస్తువులు, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, విష్ణు సహస్రనామ పాలన చేయడం మంచిది, ఎవరికైనా దుప్పటి కానీ చెప్పులు కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది, బీద విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:16 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఐశ్వర్యము, ఆనందము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈ బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోను వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అన్ని రకాల విద్యలో రాణింపు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చును, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి అభివృద్ధి, మంచి లాభము, ఐశ్వర్యము, అలాగే షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందుకోవడం, బంధుమిత్రుల అనుకూలత, తీర్థయాత్ర సేవన, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, అంటే సంతాన యుగం కానీ, వివాహ యోగ్యత, గృహప్రవేశం, గృహాన్ని కొనుగోలు చేయడం, స్థలము, పొలము లాభం,
ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 9, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల చాలా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు, స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిత్వము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఆనందకరమైనటువంటి శుభజీవనం. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్షన్ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనయోగం. గృహలాభము, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల అభివృద్ధి, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాన్ని పొందుకునే శుభదినం. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రశాంతతకి మారుపేరు. అదృష్ట యోగము, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి ఆరోగ్యము, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెవారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, మంచి సంకల్ప శుద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖప్రద సంతాన అదృష్ట యోగాల పరంపర. ప్రతి విషయంలో కూడా మంచి శుభయోగాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టం చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరపు మాటలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడబోతున్నారు, జాగ్రత్త. వాణిజ్య పన్నులు, న్యాయశాఖ, R&B, అలాగే వాణిజ్య పన్నులు, సబ్ రిజిస్ట్రారు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ విభాగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, ఈ రాశివారు మగ ఆడ తేడా లేకుండా లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యార్థుల మీద ఆధారపడి పరీక్ష రాస్తే నష్టము. మాస్ కాపింగ్ పాల్పడద్దు. 2 సంవత్సరాల విద్యా నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారబోతోంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టము. రైతన్నలు మోసపోయే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి వ్యాపార నష్టం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఆర్థిక నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి తీవ్రమైన నష్టాలు. ఉద్యోగ భంగం, రుణపీడా పరిహారం, రుణభారం, తొందరపాటు నిర్ణయాలు, సోదరులతో మైత్రి లేకపోవడం, ఆస్తి పంపకాల గొడవలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, చర్మ వ్యాధులు, జుట్టు సమస్య, కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు, నష్టపోతారు. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, ఘర్షణ వాతావరణం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి రోజు
ఉదయం 7:13 నుంచి 9:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ఆనందకరమైన సంపద, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ సూపర్షన్ లాభాలు, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి సమస్త విద్యా పరిపూర్ణత, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, చెడ్డవారికి దూరంగా ఉండడం, మంచి కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, రోగనాశనం, రుణపీడ పరిహారం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆనందకరమైన సంపద, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైన ఆనంద యుగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు, మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది, శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.